హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కెనీడియన్ హాస్పిటా. ఈ వీడియోలో ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ లేనప్పుడు మేపిల్ సిరప్ ఎలా తయారు చేశారో చూపిస్తాను. ఇది పార్ట్ 2 వీడియో అనమాట. పార్ట్ 1 మిస్ అయితే కనుక కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ముందు పార్ట్ 1 చూసి తర్వాత పార్ట్ 2 చూడండి. శాప్ బకెట్స్ ఉన్నాయి. ఇది పైప్ సిస్టము. సో ఇదేమో ట్యాప్ కదా, ట్యాప్ నుంచి ఇలా ఇది ఒక పైప్ కింద, ఇంకొకటేమో ఇలా చిన్న బకెట్. సో ఇందులోంచి వాటర్ ఇందులో పడతాయి అనమాట, శాప్ అంతా. సో ఇంకొక బకెట్ వచ్చేసరికి ఇలాగా, ఇది కొంచెం పెద్దగా ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇలా, ఇది నాకు తెలిసి ఓల్డ్ పద్ధతి అనుకుంటా. అండ్ అలానే ఈ ట్యాప్స్ ఉన్నాయి కదా, వీటిని స్పైల్స్ అంటారు. సో ఇక్కడ కొన్ని డిఫరెంట్ స్పైల్స్ ఉన్నాయి. మేబీ ఇది బాగా ఓల్డ్ జనరేషన్ యూస్ చేసే పైలు, ఇవన్నీ ఇంకా లేటెస్ట్. సో ఇప్పుడు ఇది వాడుతున్నారంట. And it carries it through automatically as the sap mixture starts to get thicker. So it still uses the same idea, but allows us to make a maple syrup. 40 లీటర్స్ ఆఫ్ శాప్ 1 లీటరే మేపిల్ సిరప్ వస్తుందని చెప్తుంది. అలానే ఈ ప్రాసెస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 10 hours పడుతుందంట మనకి మేపిల్ సిరప్ రావడానికి. సో ఇది బాగా పాతకాలం పద్ధతి. ఇప్పుడు అంతా బాయిలర్స్ వచ్చేసాయి కాబట్టి అందులోంచి చేస్తున్నారు అనమాట. జస్ట్ మనకి చూపించడం కోసం అని చెప్పేసి ఇలా పెట్టారు. So you can see this. They've seen some little bits that have fallen into it. So I can also show you what happens in here. So we've got those little burnt chunks. So over to the next section, I would use a filter spoon. So this, because of all the little holes, will make sure that only the liquid goes through, and all of those kind of burnt chunks don't end up getting into the actual mixture. Okay. So you can see that those burnt kind of chunks end up staying in the actual spoon. You can show that. This method would allow you to make a little bit of syrup, and it would take a minimum of about like 10 hours for this process. 10 hours. From beginning to Okay. end. This would only really be able to hold that amount of sap, not even, but you'd be able to pour it through over time. Okay. Thank you. You're welcome. So then you just want to spin and spin and spin and spin. Just make sure you go the right way. It's kind of confusing, making sure that you go the right way. I don't know. I find it hard. But yeah, Okay. and that's all you got to do is just spin. Okay, then we spin. And now you just, it's hard to spin with your hands on it. So that's why your stomach has to be. Oh, okay. Oh, okay, it's going. There you No. go. Yeah. ఇట్లా పొట్ట మీద ప్రెషర్ పెట్టి, It's going in now. యా ఇట్స్ గోయింగ్. ఇట్లా మనం తిప్పుతూ ఉంటే, ఇదంతా పాత పద్ధతిలో ఇలా చేసేవాళ్ళంటే, ఇప్పుడు కొత్త పద్ధతి అన్ని ఎలక్ట్రికల్ డ్రిల్స్ వచ్చేసాయి, అవే డ్రిల్ చేస్తాయంట. ఐ మీన్ దాంతో డ్రిల్ చేయొచ్చు. వెళ్తుంది, కానీ గట్టిగా పుష్ చేయాల్సి వస్తుంది పొట్ట మీద నుంచి, అప్పుడే వెళ్తుంది. ఓకే, ఇక్కడ హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ మేపిల్ సిరప్ పెట్టాడనమాట. ఆల్మోస్ట్ ఇందులో 54 యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయంట. ఇందులో హై లెవెల్స్ ఆఫ్ జింక్ అండ్ మ్యాంగనీస్ కూడా ఉంటుందంట. అలానే మన హార్ట్ హెల్త్ని, ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదా, డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ మేపిల్ సిరప్ ఉంటుందని చెప్పేసి. సో ఏ గ్రేడ్లో అన్నా కూడా అన్ని న్యూట్రిషన్ వాల్యూస్ సేమ్ ఉంటాయంట. ఇక్కడ వుడ్ కార్వింగ్ కూడా చేస్తున్నారు, అది చూసారా ఎంత బాగా కార్వ్ చేశారో. వావ్, జస్ట్ వావ్, అసలు భలే ఉంది. ఐ గెస్ ఈగల్ అనుకుంటా. సో సమ్ అదర్ బర్డ్, ఏదో బర్డ్. చాలా బాగుంది. అక్కడ ఇంకా కార్వింగ్ చేసినవన్నీ ఉన్నాయి. వావ్, క్యూట్గా ఉన్నాయి కదా. ఇది $150 అంట. ఇలా అన్ని నేమ్స్ అన్నీ కూడా అదే ఎంత కాస్టో కూడా చెప్పారు. మా $600 అంటావు రే, నువ్వు ఇంత $600 డిమాండ్ చేస్తున్నారా? ఇది $100. వీటి కళ్ళు చూసారా, రియల్ కళ్ళులా ఉన్నాయి. మేము దూరంగా చూస్తే అట్లనే ఉన్నాయి. ఓ, ఈ బుడ్డ పక్షి $50 అన్నీ. ఈ చిన్న గొడ్ల గోప 200 అంటాను, 200 డిమాండ్ చేస్తున్నారా? వావ్, కానీ బాగుంది. చాలా కష్టపడి ఉంటారు కదా చేయడానికి. అది ఆయన చూడండి ఎట్లా చేస్తున్నారు. జస్ట్ వావ్. ఇంకా చిన్నపిల్లలకి ఎంగేజ్ చేయడం కోసం అని చెప్పి ఇట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ పెట్టారు. చూసారా, ఆల్మోస్ట్. ఓ యా, థ్యాంక్ యూ. సో మనకి ఇండియాలో ఇలానే వాడతాం కదా. సో శాప్ ఇలా కలెక్ట్ చేసి అది అలా పెట్టుకుని, ఇక్కడ చూసారా రౌండ్గా ఉంది,
మన మెడకి కరెక్ట్గా ఫిట్ అయ్యేలాగా. సో అలా పెట్టుకుని ఈ శాప్ అంతా కలెక్ట్ చేసి ఆ డ్రమ్స్లో పెట్టి అప్పుడు బాయిల్ చేస్తారంట. ఇదంతా ఓల్డ్ పద్ధతి కాబట్టి సో ఇలా తీసుకొచ్చారంట. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గుడ్ డే. ఇక్కడ మేపుల్ సిరప్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఏమేమి ఛాలెంజెస్ ఉంటాయో కూడా చెప్పారనమాట. సో 3 ఛాలెంజెస్ ఉంటాయంట. వేడి అంటే హాట్ సమ్మర్స్ ఉంటే కనుక స్టార్చ్ అనేది ట్రీలో ఎక్కువ ఉండదంట. సో అప్పుడు వాళ్ళకి ఎక్కువ ఆ ఇయర్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వదంట. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ వింటర్ స్నో కనుక తక్కువ పడితే కింద ఏమంటారు ఈ టెంపరేచర్స్కి సాయిల్ ఫ్రీజ్ అయిపోతుందంట. సో దానివల్ల రూట్స్ అన్నీ కూడా స్పాయిల్ అయిపోతాయంట. సో రూట్స్ స్పాయిల్ అయిపోతే శాప్ మంచిగా కలెక్ట్ అవ్వదంట. అండ్ ఇంకొకటి నేనేం తెలుసుకున్నా అంటే శాప్ మార్నింగ్ ఏమో పైకి ట్రావెల్ చేస్తుందంట, ఈవినింగ్ ఏమో కిందకి ట్రావెల్ చేస్తుందంట. సో అందుకని నైట్ టెంపరేచర్ -5 ఉండాలి. సో దట్ మొత్తం శాప్ అంతా కిందకు వచ్చేసి కింద ఫ్రీజ్ అయిపోయింది. అండ్ మార్నింగ్ 5 ఉంటే ఆ శాప్ అంతా కూడా అన్ఫ్రీజ్ అయ్యి వాటర్లో కన్వర్ట్ అయ్యి పైకి ఇలా ట్రావెల్ చేసుకుంటూ వస్తుంది. అప్పుడు మనం అక్కడ హోల్ పెడతాం కాబట్టి ఆ హోల్ నుంచి వాటర్ బయటకు వస్తుంది అనమాట. ఆయాసంగా ఉంది, ఒక నిమిషం. ట్యాప్ పెడుతున్నాం కదా, సో ఇక్కడ హోల్ పెడుతున్నారు కదా. సో ఈ హోలు ఎంత హైట్లో పెట్టాలి అని అడిగా. హైట్ వాళ్ళకి కొద్దిగా స్పెసిఫికేషన్స్ అయితే అలా ఏం లేదంట. సాయిల్ కన్నా కొంచెం అబోవ్ హైట్లో ఉండాలి అని చెప్పారు. మోస్ట్లీ అందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు నేను పెడుతున్నాను అనుకోండి, నా హైట్ ఇక్కడ ఇలా పెట్టుకుందాం ఈ హైట్లో. బట్ ఒకటే థింగ్ మీరు కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ ఇయర్ ఇక్కడ పెట్టారు కదా, సో నెక్స్ట్ ఇయర్ ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పెట్టాలి. ఈ సేమ్ స్పాట్లో పెడితే శాప్ రాదంట. సో కొంచెం స్పేస్ వదిలేస్తే కొన్ని ఇయర్స్ ప్రీవియస్గా యూస్ చేసింది వదిలేస్తే అది హీల్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ టైం మనకి శాప్ ఎక్కువ కలెక్ట్ అవుతుంది. సో అదొకటే కండిషన్. అమ్మో ఘోరంగా చలిగా ఉండి కాయస్ వచ్చేస్తుంది. ఇండిజీనియస్ పీపుల్ వాళ్ళ షోకేస్ పెట్టారనమాట. ఇది బ్లూ జేస్ బర్డ్ అనమాట. సో ఆ బర్డ్ చనిపోయినప్పుడు వాళ్ళకి ఇలా చేయాలనిపించిందంట, అందుకని చెప్పేసి ఇలా చేశారంట. యా, బ్లూ జే ఫెదర్స్. కెన్ యూ టర్న్ బ్యాక్ వన్స్ ప్లీజ్? కెన్ యూ టర్న్ బ్యాక్? థ్యాంక్ యూ సో మచ్. అదే బ్లూ జేస్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవి వచ్చేసరికి ఈగల్ ఫెదర్స్ అంట. ఏమో డ్రమ్ అనమాట. సో వీటితో వాళ్ళు వాయిస్తారంట. ఇట్లా వాయిస్తారు చూడండి, బాగా జలుపు చేస్తుంది. అలా బీచ్ చేస్తున్నారు కదా, అలా బీచ్ చేస్తారనమాట దాంతో. సో ఇది కూడా డ్రమ్మే, అవి కూడా డ్రమ్మే అనమాట. అది మనం చూపిస్తున్నాం. చాలా రీజనబుల్గా అనిపిస్తుంది, చాలా అంటే చాలా రీజనబుల్గా. మరీ అంత కాస్ట్ ఎక్కువ. మేము ఎగ్ తినమన్నమాట, సో అందుకని చెప్పేసి బీన్స్ తీసుకున్నాం. సో చూద్దాం ఎలా ఉంటుందో. మేపుల్ సిరప్ బీన్స్ చెప్పుకున్నాము. సో వెజ్ ఆప్షన్ అదొకటే ఉంది. అండ్ ఊరికి టేస్ట్ చేద్దామని చెప్పేసి ఒక మేపుల్ సిరప్ కూడా చెప్పా సైడ్కి. సో చూద్దాం. చేతులు ఫ్రీజ్ అయిపోయి చేతి రావట్లేదు, ఇలా ఉంది. పొగ చూసారా? గుడ్, బాగుంది. నార్మల్ బీన్స్లో కాకపోతే షుగర్ కోటెడ్ లైక్ సిరప్ కదా. మేపుల్ సిరప్. So that's why I buy from the store. Yeah. It's more expensive. But then I know it's coming from that. There's no extras on it. కొంచెం డిఫరెంట్, కొంచెం చేదుగా. అంటే చేదుగా కాదు, దాన్ని ఎట్లా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు టేస్ట్. బట్ చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది. హనీ లాగా అయితే ఉండదు, మరి అంత స్వీట్ మిక్స్డ్ సమ్ కైండ్ ఆఫ్ చేదు అలా ఏదో ఉంది. బట్ ఇదైతే చాలా బాగుంది. టూ గుడ్.
నాకెందుకో హనీయే ఇంకా తీయగా అనిపిస్తది. ఇవొచ్చేసరికి డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ మేపుల్ సిరప్ అనమాట. వెరీ డార్క్, యాంబర్, లైట్ అదే గోల్డెన్ కూడా ఉన్నాయి. వెరీ డార్క్‌కి, గోల్డెన్‌కి కలర్ డిఫరెన్స్ చూడండి ఎంత వేరియేషన్ ఉందో. హమ్మయ్య! అయిపోయిందమ్మో! ఎంత ఘోరంగా చలిగా ఉందో బయట. అందుకని చెప్పేసి ఇంక కార్‌లోకొచ్చా. సో, అక్కడ క్యాంటీన్‌లో మేము ఇది తీసుకున్నాము. ఇది వాల్‌నట్ ఫెడ్జ్ అంట. సో ఇది వాల్‌నట్ అండ్ మేపుల్ సిరప్‌తో చేసిందంట. ఇదొచ్చేసరికి $7 పడింది. ఇదొకటి తీసుకున్నాము. వీళ్ళ దగ్గర మేపుల్ సిరప్‌వి క్యాండీస్ ఉంటాయి. కానీ అవి అయిపోయినాయంట. సో, రేపటితో ఇది క్లోజ్ చేసేస్తున్నారనమాట. సీజన్ ఈ ఫెస్టివల్ అయిపోతుంది. అందుకని చెప్పేసి సోల్డ్ అవుట్ అంట. ఇదేమో ఇంకొకటి ఇలా టీ మీద పెట్టుకుంటే మేపుల్ సిరప్ టీలోకి డిప్ అయ్యిద్దంట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి అని అంది. సరే అని చెప్పేసి ఇంక ఇదొకటి తీసుకున్నా. ఆ 2 మనం టేస్ట్ చేద్దాము. అమ్మో! బాగా చల్లగా ఉంది. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీకు కనుక వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కెనీడియన్ అస్పిట్టా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. బాయ్ బాయ్. సీ యూ గైస్.